గైస్ ఇప్పుడు మనం కేరళలో వయనాడ్ డిస్టిక్లో హిల్ టాప్లో ఉంది చూడండి గైస్. ఇక్కడ స్పెషాలిటీ అంటే ఈ రోడ్ అంటే హెయిర్ పిన్ రోడ్. ఇక్కడ నియర్లీ 19 హెయిర్ పిన్స్ ఆర్ దేర్. ఇక్కడ చూడండి, ఇది చాలా పైన ఉంది. మన ఇప్పుడు హిల్ టోపులు ఉంది. కింద పైన నుంచి కిందకి చూసినా మన తల తిప్పిన ఆయన కనిపిస్తుంది. అట్లా దట్ మచ్ హైట్ ఈస్ దేర్. అది దారి కూడా చాలా నారో ఉంది. మనకు సైడ్ ఒక వెహికల్ 2 వెహికల్స్ ఉంటే సైడ్ రావడానికి కూడా సైడ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా చూడండి, ఇది ఇప్పుడు హిల్ టాప్ దూరే మనకు కొంచెం దూరమా చూడండి. ముందే ఉన్న బ్లూ కలర్లో ఉన్న హిల్స్ ఉంది కదా, అది ఫారెస్ట్ కాదు, అది కూడా కల్టివేటెడ్ ల్యాండే. అక్కడక్కడ ఇల్లు కూడా ఉంది చూడండి. ఇది ఉమి ఫ్రూట్. ఇది ఒక నైజీరియన్ ఫ్రూట్. ఇది ఇండియాలో చాలా రేర్గా మనకు చూడొచ్చు. ఇది కాస్ట్లీ హెర్బల్ ఫ్రూటే, కానీ ఇది వయనాడ్ ఏరియాలో ఇది మనకు అక్కడక్కడ చూడొచ్చు. ఏంటంటే అక్కడ బాగా కూల్ ఉంది, క్లైమేట్ కూల్ ఉన్నది కాబట్టి అక్కడ ఇది చూడొచ్చు. చూడండి, ఇది టీ ప్లాంటేషన్స్. ఇది ఇప్పుడు 100 acres 200 acres అట్లా చాలా పెద్ద ఎస్టేట్. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉంది. ఇక్కడ నిలబెట్టినా మనకు అబ్బా ఇంటికి రావాలి అట్లా కూడా కనిపించను. ఎంత డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్న ఏరియా. చూడండి, మనం ఇప్పుడు బీచ్ ఏరియాకి వెళ్తుంది. ఇప్పుడు కన్నూరు డిస్టిక్లో ముడిపిలంగాడ బీచ్కి పోదా అట్లా అనుకోండి, మేము కూడా ఎక్కడ నుంచి బయలుదేరుతుంది. చూడండి గైస్, ఇప్పుడు 2 సైడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే కూడా చాలా ఒక సఫిస్టికేట్ అడ్వాన్స్ అట్లా కన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఒక ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు చూడాలంటే మనం బాగా దూరం పోవాలి. అంటే అందరికీ ల్యాండ్ ఉన్నది కాబట్టి ఆ ల్యాండ్నే మిడిల్లో వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి అక్కడ వాళ్ళు ఉండదు. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ ఒక ఇల్లు చూసి ఇంకా దూరం పోవాలి. చూడండి, ఇక్కడ ఎక్కడ ఇల్లు లేదు. అట్లా ఇది అట్లనే ఉంది. మన తెలంగాణలో అంటే ఒక విలేజ్లో దగ్గర ఇల్లు ఉంది, కానీ ఇక్కడ అది కాదు. చూడండి, అందంగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి పెయింట్ చేసి అన్నీ ఉంది. అది కాకుండా నీట్నెస్కి చాలా కేరళలో చాలా నీట్నెస్ అంటే చాలా నీట్నెస్ ఉంది. రోడ్డు సైడ్లో కానీ మన ల్యాండ్ లోపల ఎక్కడేం గలీజీ అన్నది లేదు. అందరం తన ఇల్లు చుట్టుపక్కల చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. చూడండి, అందరికీ ఉండే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కన్స్ట్రక్ట్ చేయాలి అట్లా అనుకోండి. వాళ్ళు అందరం మంచిగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి అది పాటు గార్డెన్ కట్టి ఇన్ని సిట్ అవుట్ కార్పోర్ట్స్ అన్నీ రెగాలు కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు అదనే డీసెంట్గా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి గాయస్, మనం ఇప్పుడు బీచ్కి వెళ్ళాలి అట్లా అనుకోండి, మనం వెళ్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సమ్మర్ సీజన్. ఇది సమ్మర్ సీజన్లో కూడా డ్రిస్లింగ్ ఉంది, కూల్ ఉంది, కూల్ విండ్ బ్రీస్తుంది. ఇది సమ్మర్ సీజన్ అంటే మనం వేరే డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చినా అబ్బా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అట్లా కనిపించను. అన్ని కూల్ ఏరియా ఇది. చాలామంది టూరిస్ట్ ఇక్కడ ఈ వయనాడ్ డిస్టిక్లో వస్తుంది. ఇది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అట్లా అని చెప్పినా అదిలో 50% ఆఫ్ ఏరియా కవర్డ్ విత్ దిస్. ఇక్కడే స్పైస్ గార్డెన్. ఇది వయనాడ్ డిస్టిక్ స్పైస్ గార్డెన్ మెయిన్లీ. తర్వాత ఇടുക്കി డిస్టిక్. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉంది, చాలా కామ్ ఉంది, క్వైట్ ఉంది. మనకి డిఫరెంట్ రకాల గ్రీనరీ ఇక్కడ చూడొచ్చు. ఇంకా కార్డమన్ అంటే ఎలాచి, లవంగాలు, ఇదన్నీ మనకి చూడొచ్చు. చూడండి, ఇప్పుడు మనం మీ లోపలికి వచ్చేసింది హిల్ టాప్ లోపల. ఇక్కడ క్లైమేటే చేంజ్ అయింది. సమ్మర్ సీజన్ అంటే కూడా వింటర్ లాగానే ఫోగ్ ఉంది. చూడండి, ఒక్కరు నిలబడినా ఇంకొకరికి చూడకుండా ఆ విధంగా మనకు ముందే ఎవరైనా వచ్చినా కూడా చూడకుండా అట్లా ఫోగ్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం బీచ్ చూడండి, ఇది మన పయ్యబలం బీచ్. ఇక్కడ మనకు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాటర్ కానీ సీ వేవ్స్ కానీ చూసినా అట్లనే ఉండాలి, అట్లా కనిపిస్తుంది. అందరికీ నా వీడియో నచ్చింది అట్లా అనుకున్నా. నెక్స్ట్ వీడియో వరకు అందరికీ